ఇప్పుడు శ్రేష్ఠి అన్న మాటకు అర్థం ఏమిటంటే సమాజమునందు తాను వర్తక వాణిజ్యముల చేత బలముగా ఉండవలసిన వాడు అని దాని అర్థం. కుసుమశ్రేష్ఠి గారి భార్య కుసుమాంబ, వాళ్ళ పేర్లు కూడా అలా కలిశాయి. పార్వతీ పరమేశ్వరుల పేర్లు కూడా విడివిడి ఉండవు. శివ శివా, హంస హంసిని, భవ భవానీ అలా ఎలా ఉంటాయో వాళ్ళిద్దరి పేర్లు కూడా అలా కలిశాయి. కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ అన్నీ ఉన్నాయి. ఉండవలసిన దానికన్నా ఒకటి ఎక్కువ ఉంది. ఏమిటి అంటే కేవలముగా ఐశ్వర్య పరిపుష్టే కాదు, రాజ్య పరిపాలనాధికారం కూడా ఉంది. అది ఇంకొకరికి ఉండవలసింది, అది కూడా ఉంది దీనికి. పెనుగొండని రాజధానిని చేసుకుని పరిపాలిస్తున్నాడు, కానీ ఒక్కటే లేదు. ఏమిటది అంటే సంతానం లేదు. సంతానం లేకపోతే కొంతకాలం జీవితం సంతోషంగా ఉంటుందేమో, కానీ నిజానికి ఒక వయసు వచ్చిన తరువాత బిడ్డలు లేకపోతే జీవితం బరువు అయిపోతుంది. పిల్లలు తొక్కకుండా పక్క ఉండాలి అని అందరూ కోరుకుంటారు, పక్క శుభ్రంగా ఉండాలని. వేసిన పక్క వేసినట్టే ఉండిపోయిందనుకోండి, పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. పిల్లలు తొక్కని పక్క ఇంటికి బరువు. పిల్లలు బాడికాళ్లతో తొక్కేశారనుకోండి, మీ నాన్నగారేమో దుప్పటి శుభ్రంగా ఉండాలంటారు, మీరేమో ఇలా దుప్పటి వేయగానే ఎక్కి తొక్కేస్తారని పిల్లల్ని ఒక్క దెబ్బేసి మళ్ళీ దుప్పటి సరి చేసుకుంటేనే ఆ తల్లి జీవితానికి అభ్యున్నతి, ఆ తండ్రికి అభ్యున్నతి. వేసిన పక్క వేసినట్టు అలాగే ఉంటే ఇంటికి అభ్యున్నతి ఏది? సంతానం కావాలి. సంతానం ఉంటేనే పితృరుణం తీరుతుంది. ఆయన ఎంతకీ సంతానాన్ని పొందలేకపోయాడు. అందుకని గురుపాదములను ఆశ్రయించాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఆయనకి వేదం మీద నమ్మకం ఉంది, గురువుగారి మీద నమ్మకం ఉంది, శ్రద్ధ కలిగిన వాడు అంటారు. ఒక కథ చెప్పేటప్పుడు ఉండే విశేషం ఏమిటంటే అన్నీ చెప్పరు నోటితో, మీరు అన్వయం చేసుకోవాలి. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటి? శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అని శంకర భాష్యం. శంకర భగవత్పాదులు అంటారు, శాస్త్రము మీద గురువు మీద ఎవరికి నమ్మకం ఉంటుందో అటువంటి వాణ్ణి శ్రద్ధావంతుడు అంటారు. ఆయనకి తన గురువైన భాస్కరాచార్యుల వారి మీద నమ్మకం, వేదం మీద నమ్మకం. ఏదో గత జన్మలో పాపం చేసి ఉంటాను, ఆ పాపం ఇవాళ నేను సంతానాన్ని పొందాననేటటువంటి సుఖం పొందకుండా అడ్డుపడి శోకాన్ని కల్పిస్తోంది. ఆ పాపం పోగొట్టుకోవడానికి మార్గం ఏమిటి అని గురువుగారి పాదములు పట్టుకున్నాడు, దశరథుడు పట్టుకున్నట్టు. ఆయన అన్నారు, నీకు సంతానం కలగడానికి పుత్రకామేష్టి చెయ్యి. ఇప్పుడు భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి చేశాడు. ఆ పుత్రకామేష్టి అంతా పూర్తయిన తరువాత అందులోంచి యజ్ఞపురుషుడు సాకార రూపాన్ని ధరించి పైకి వచ్చాడు. యజ్ఞపురుషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహావిష్ణువే, ధన్వంతరీ స్వరూపమే యజ్ఞప్రసాదం ఇవ్వడానికి పైకొస్తుంది. బంగారు పాత్ర మీద వెండి మూత పెట్టి పాయసాన్ని కానీ ఫలాన్ని కానీ అనుగ్రహంగా కటాక్షిస్తుంది యజమానికి. అందుకని ఇప్పటికీ పుత్రకామేష్టి ఎక్కడైనా చేస్తే ఆ పాయసాన్నే ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఆ రోజులలో యజ్ఞపురుషుడే స్వయంగా పైకొచ్చి ఇస్తూ ఉండేవాడు. కాబట్టి ఆ యజ్ఞపురుషుడు పాయస పాత్రనివ్వలేదు, రామాయణంలో ఇచ్చినట్టు ఒక ఫలాన్ని ఇచ్చాడు. ఫలమిచ్చుట అన్న మాటకు అర్థం ఏమిటంటే నీవు కోరినది తీరబోవుచున్నది అని దాని అర్థం. కాబట్టి ఇప్పుడు నీ కోరిక తీరుతుంది. ఇదిగో నువ్వు యజ్ఞం చేశావు కదూ, నేను ఫలితం ఇస్తున్నాను, ఫలితమే ఫలము. కాబట్టి ఒక పండు చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆ పండుని మహారాజు తన భార్య, మహారాజు అంటే అక్కడ కుసుమశ్రేష్ఠి అని, ఆయన భార్యకి ఇచ్చాడు. ఇప్పుడు భగవద్ అనుగ్రహము ఆమె యందు ప్రవేశించింది, ఆయన ప్రసాదాన్ని స్వీకరించాడు. ఇప్పుడు సంతానం కలగకుండా అడ్డొచ్చినటువంటి ప్రతిబంధక స్వరూపమైనటువంటి పాపము ఈ ఫలము వలన తొలగిపోయింది. తొలగిపోయిన తరువాత సంతానము కలుగుతుంది. కాబట్టి సహజంగా సంతానము కలిగింది. హోమం చేస్తే అమ్మవారు ఎన్నోసార్లు భగవతియే స్వయంగా ప్రత్యక్షమైంది. ఇక్కడే కదూ, ఇదే రాష్ట్రంలో ఒకప్పుడు మలయధ్వజ పాండ్యన్ ఆయన హోమం చేశాడు పిల్లలు లేకపోతే. అగ్నికుండంలోంచి 3 సంవత్సరముల పిల్లగా ఎగిరి దూకి తల్లి తొడ మీద కూర్చుంది. మీనాక్షి పరదేవత, మధురైలో మీనాక్షి
పుట్టడం కాదు, అగ్నికుండంలోంచి పైకి లేచింది. 3 సంవత్సరాల వయసున్న పిల్లగా మలయధ్వజ పాండ్యన్ భార్య ఎడమ తొడ మీదకొచ్చి కూర్చుంది. మీనాక్షి అని పేరు పెట్టారు. బాలాస్వరూపంగా ప్రకాశించింది. ఒకప్పుడు స్వర్గలక్ష్మి ద్రుపదుడు హోమం చేస్తే ద్రౌపది అన్న పేరుతో యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించింది. అందుకే ఆవిడికి యాజ్ఞసేవి అని పేరు భారతంలో, యజ్ఞకుండంలోంచి వచ్చింది కాబట్టి. అలా ఇక్కడ యజ్ఞపురుషుడు ఇచ్చినటువంటి ప్రసాద స్వరూపమైన ఫలాన్ని స్వీకరించిన కారణం చేత వారికి 2 కుమారులు కలిగారు. ఆ ఒక కుమారుడు ఒక కుమార్తె, 2 కుమారులు కాదు, 2 సంతానం కలిగారు. ఒకరు కుమారుడు ఒకరు కుమార్తె, పూర్ణమైపోయింది. ఎందుకని? ఒక్క కొడుకున్నాడనుకోండి, అది పూర్తి తృప్తి కాదు. ఒక్క కూతురుందనుకోండి, పూర్తి తృప్తి కాదు. ఎందుచేత? కూతురుండి కొడుకు లేడనుకోండి, కూతురు 2 వంశాలని తరింపచేస్తుంది, కానీ ఒక ఇబ్బంది ఉంటుంది. తన తర్వాత తన ఇంట్లో పూజా మందిరానికి పూజ చేసేవాడు ఉండడు. కేరళలో ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది. తండ్రి ఆస్తిని విభాగం చెయ్యడు. సింహాసనం తండ్రి చేత పూజింపబడుతుంది. ఇంట్లో సింహాసనం పెద్ద కొడుకు వెళ్ళిపోతుంది. ఆస్తిలో సింహభాగం కూడా పెద్ద కొడుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే సింహాసనం ఆయనది కాబట్టి అతిథి పోషణము బంధు పోషణము ఆయనది. సింహభాగం ఇచ్చేస్తారు. సింహాసనం విషయంలో తగాదా ఉండదు, పెద్దవాడికి వెళ్ళిపోతుంది సింహాసనం. అప్పుడు ఏమవుతుంది? ఆ గోత్రంతో జరుగుతుంది పూజ. కొడుకు లేడనుకోండి, పూజ ఆగిపోతుంది. అందుకు కొడుకు కావాలంటారు తప్ప పున్నామ నరకం నుండి తప్పిస్తాడు, శ్రాద్ధ కర్మ చేస్తాడు. కూతురివి చేయకపోవచ్చు, కానీ 2 వంశములను తరింపచేస్తుంది. సీతమ్మ విదేహ వంశాన్ని ఇక్ష్వాకు వంశాన్ని తరింప చెయ్యగలదు. అందుకే పాణిగ్రహణం చేసినప్పుడు జాగ్రత్త చెప్తారు. వివాహం జరుగుతున్నప్పుడు చేయి పట్టుకోమంటారు. రామాయణ కాలంలో అయితే జీలకర్ర బెల్లం కళ్ళల్లోకి చూసుకోవడం ముహూర్తం కాదు, పాణిగ్రహణమే ముహూర్తం. పాణిగ్రహణం చేసేటప్పుడు ఆడపిల్ల కుడి చెయ్యి చాపుతుంది. ఇలా చాపి ఉంచితే వరుడు తన కుడి చేతిని బోర్లించి పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు బొటనవేలు రాపాడేటట్టుగా పట్టుకుంటే కొడుకులు పుడతారు. వేళ్ళు మాత్రమే తగిలితే కూతురు ఒక్కతే పుడుతుంది. అరచేతికి వేళ్లకి వేళ్ళు పూర్తిగా తగిలేటట్టుగా పట్టుకుంటే కొడుకులు కూతుళ్ళు కూడా పుడతారని వైవాహిక మంత్రములకు వ్యాఖ్యానం. ఎందుకని అంటే పుత్రులు కావాలి, పుత్రికలు కావాలి. ఎందుకంటే ఆడపిల్ల పుట్టింది, ఆ ఇంటి అందమే వేరు. నిన్ననే కదా చెప్పాను. చక్కగా ఆ కన్యాదానం చేయడం, ఆ ఆడపిల్ల ఇంటికి రావడం, పురిటికి రావడం, మనవలు మునిమనవలు, ఆ ఆడపిల్ల ప్రేమ, అదో సంతోషం. కొడుకు పుట్టాడు, తన తర్వాత సింహాసనానికి పూజ చేస్తాడు. తన తర్వాత కూడా తన కూతురికి పుట్టినిల్లు ఉంటుంది. అందుకని కొడుకు కూతురు కావాలి. పూర్ణ ఫలితాన్ని ఇచ్చేశాడు ఇప్పుడు యజ్ఞపురుషుడు. అంటే దీని అర్థం ఏమి అర్థమైంది మీకు అంటే, శ్రియమిచ్చేత్ హుతాశన అంటే వేదము నిరూపింపబడుతోంది. మీకు ఎప్పుడైనా అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి దాన్ని భగవంతుడు ఇవ్వాలి అంటే దేని ద్వారా ఇస్తాడంటే అగ్ని ఆరాధనము వలన ఇస్తాడు. అసలు నిజానికి భారతీయులు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా అగ్ని ఆరాధకులు. అగ్నిని ఆరాధన చేస్తాం మనం. అందుకే ఆడవాళ్ళు కూడా వంట చేసినప్పుడు పొయ్యి మించి అన్నపాత్ర కిందకి దింపుతున్నారనుకోండి, దాన్ని పొరపాటున కూడా పొయ్యికి ఇటువైపుకి దింపరు, అంటే కుడి చేతి వైపుకి దింపరు. ఎందుకు దింపరు అంటే తూర్పుకి తిరిగి వంట చేస్తారు. తూర్పుకి తిరిగి వంట చేస్తున్నప్పుడు ఇల్లాలికి కుడి చేతి వైపు ఏ దిక్కుంటుంది? దక్షిణ దిక్కుంటుంది. దింపిన అన్నపాత్రని దక్షిణం వైపుకి దింపారనుకోండి, వెంటనే అది పితృదేవతాస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం అవుతుంది. అప్పుడు అది శ్రాద్ధశేషమైపోతుంది. అందుకే యజ్ఞం చేసేటప్పుడు కూడా పాయస పాత్ర చెరువు అంటారు. తెచ్చి అక్కడ పెట్టగానే ముందోసారి ఉత్తరం వైపుకి జరుపుతారు. ఉత్తరం వైపుకి జరిపితే దేవతలకి హవిస్సు అవుతుంది. పురుషుడైతే స్వాహాకారంతో హవిస్సు ఇవ్వాలి. స్త్రీకి ఒక అధికారం ఉంది. ఏ పొయ్యిలో వంట చేసిందో ఆ పొయ్యిలో నేతితో తడిపినటువంటి 2 మెతుకులు వేసి నమస్కారం చెయ్యాలి. అగ్నిహోత్రుడు భట్టారకుడు. భట్టారక శబ్దం అందరికీ ఉండదు. శృంగార భట్టారక కాళిదాసు, లలితాపరా భట్టారిక అమ్మవారు, క్రోధ భట్టారక దుర్వాసో మహర్షి,
అగ్నిభట్టారక, అగ్నిహోత్రుడు. భట్టారక అంటే పరమ పూజనీయుడు అని అర్థం. అగ్నిభట్టారకుడు, ఆయన పరమ పూజనీయుడు, గొప్ప బ్రాహ్మణుడు. ఇంటే మొట్టమొదట ఒక సద్బ్రాహ్మణుడు అన్నం తిన్నాడు. నేతి మెతుకు వేసింది. ఆవిడ స్వాహాకారంతో వేయదు, ఒక్క 2 నేతి మెతుకులు తీసి అగ్నిహోత్రంలో వేసి నమస్కారం చేస్తుంది. ఇప్పుడు ఆ మిగిలినది ఏమిటి? బ్రాహ్మణోచ్ఛిష్టం. ఇప్పుడు అది యజమానికి పెడుతుంది, పిల్లలకి పెడుతుంది. దానివల్ల శ్రియం వేరు, ప్రియం వేరు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. ప్రియం అంటే ఏమిటో తెలుసా? నా మనసులోంచి పుట్టినటువంటి కోరికలు అన్ని వేళలా అభ్యున్నతి కారకాలు కావు. ఎందుకని అంటే, ఇక్కడికి నేను వచ్చాను, వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ నాకేదో గొలుసు కనపడింది అనుకోండి, చటుక్కున తీసి జేబులో వేసుకుందాం, ఇన్నాళ్ళకు గొలుసు దొరికింది మనకి అనిపించింది అనుకోండి, నేను జేబులో వేసుకుంటే అది ప్రియం, నా మనసుకి సంతోషాన్ని పెడుతుంది. కానీ దొంగతనం కాదు. దేవాలయంలో పట్టుకెళ్ళడం ఎంత ప్రమాదం. దేవాలయం కాదు, ఎక్కడా అలా తీసుకోకూడదు. కాబట్టి వద్దు, ఇది నాది కాదు. పాపం సాక్షాత్ ఆ తల్లి గురించి చెప్పడానికి వచ్చాను. ఆ తల్లి నా మనశ్శుద్ధిని పరిశీలించడానికి ఏం చేస్తావని నగ విడిచిపెట్టింది. ఏ తల్లి రూపంలోనో వదిలిపెట్టి పరిశీలిస్తోంది. ఈ నగని నేను తిరిగి ఇవ్వడం, అమ్మవారికి నగ చేయించి ఇవ్వడం అని తీసి ఇచ్చేశాననుకోండి, శ్రియం. ఈ మంచి పని నన్ను, నా వంశాన్ని కాపాడుతుంది. అందులో కొంచెం ఉరిపిడి ఉంటుంది, కష్టం ఉంటుంది. కానీ ధర్మాన్ని పట్టుకుంటే శ్రియం. మనసుకి ఇష్టమైంది కదా అని ధర్మాన్ని వదిలిపట్టుకుంటే ప్రియం. రావణుడు పట్టుకున్నది ప్రియం, రాముడు పట్టుకున్నది శ్రియం. అది తేడా. అందుకే నీకు శ్రియము కలుగుగాక అంటారు శంకరాచార్యుల వారు. ఎక్కడ స్తోత్రం చేసినా ఒక మాట అంటారు, నీకు శ్రేయస్సు కలుగుగాక అంటారు. అగ్నిని ఆరాధన చేస్తే ఏమిస్తుంది అంటే శ్రియాన్ని ఇస్తుంది. శ్రియం వలన కీర్తి వస్తుంది, యశోశరీరుడవుతాడు. అందుకని అగ్నిహోత్రమునందు నేతి అన్నపు మెతుకు వేసి మిగిలిన శేషాన్ని యజమానికి బిడ్డలకి పెడుతుంది భార్య. పురుషుడైతే అగ్ని కార్యం చేసి అగ్నిలో హవిస్సిస్తాడు స్వాహాకారంతో. కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేస్తే వచ్చినటువంటి ఈ పిల్లలిద్దరూ ఎవరు? శ్రియం. వాళ్ళెవరికి శ్రియం అంటే శాశ్వతమైన కీర్తి ఆ తల్లిదండ్రులకు కట్టపెట్టబోతున్నారు. అంటే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఉన్నా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసినప్పుడల్లా వాళ్ళ మూర్తులు అక్కడ ఉన్నా లేకపోయినా ఎవరిని స్మరిస్తారంటే కుసుమశ్రేష్ఠిని, కుసుమాంబని స్మరిస్తారు. అంతటి కీర్తి వాళ్ళకి కట్టబెట్టడానికి అగ్నిహోత్రుడు అనుగ్రహించాడు. కాబట్టి శ్రియమిచ్చేత హుతాశన, అగ్ని ద్వారా వచ్చిన శ్రేయము, శ్రేయస్సు. వాళ్ళిద్దరికీ నామకరణం చేయవలసి వచ్చింది. ఆయనకి ఎందుకు వచ్చిందో ఆలోచన. ఇప్పటికీ మనం అంటూ ఉంటాం కదూ, కన్యాకుమారి ధీమహి తన్నో దుర్భి ప్రచోదయాత్. ప్రచోదయాత్ అంటే మా భావములను ప్రకాశింపజేయుగాక, ఉద్దీపింపజేయుగాక అని. ఆయన ఆలోచన అలా కలిగింది. కొడుక్కి విరూపాక్షుడు అని పేరు పెట్టాడు. విరూపాక్షుడు అన్న నామం ప్రధానంగా శివుడికి అన్నమయం అవుతుంది. విరూపాక్షుడు అని కొడుక్కి పెట్టాడు. కూతురికి వాసవాంబ అని పేరుంచాడు. అంబ అంటే అమ్మ అని. అంబ శబ్దం పూర్వం భగవతి పరంగా కలుపుకుంటూ ఉండేవారు. లలితాంబ, కామాక్ష్యాంబ, అలా చివర అంబా శబ్దాన్ని కలిపి వాసవాంబ అన్నాడు. ఎవరు వాసవి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వసువు, వసువులు అంటూ ఉంటాం కదా. వాసవుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అని నేను అన్నప్పుడు కేవలము స్వర్గలోకాధిపతి కాదు. వేదమునందు ఇంద్రశబ్దం ఎవరికి అన్వయం అంటే పరబ్రహ్మమునకు అన్వయం. ఇప్పటికీ మీరు రుద్రాధ్యాయం వినండి. అభిషేకం చేస్తున్నప్పుడు ఓ మాట చెప్తారు, ఏదో పృథివీచమ ఇంద్రశ్చమే త్వష్టాచమ ఇంద్రశ్చమే విష్ణుశ్చమ ఇంద్రశ్చమే అంటారు. ఆ అనువాకం అంతా కూడా ఇంద్రశ్చమే 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 అని నడుస్తుంది. మీరు రామాయణం చదవండి, అస్తమానం రాముణ్ణి ఇంద్రశబ్దంతో పిలుస్తారు వాల్మీకి మహర్షి. ఇంద్రశబ్దం పరబ్రహ్మస్వరూపం వేదంలో. పరబ్రహ్మము యొక్క శక్తి ఎవరో ఆమెయే పరబ్రహ్మ మహిషి. ఇప్పుడు వాసవి అన్న మాటకు అర్థం ఏమిటంటే పరబ్రహ్మ మహిషి. ఆమెయే కామాక్షి, ఆమెయే లలితా పరాభట్టారిక.
అంటే ఆమె ఒక్క సరస్వతి కాదు, ఒక్క లక్ష్మి కాదు, ఒక్క పార్వతి కాదు, ముగ్గురు శక్తుల మూలపుటమ్మ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడిబుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిత్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటారు పోతన గారు. మూకశంకరులు కామాక్షి పరదేవతను ఉద్దేశించి స్తోత్రం చేస్తూ వదనారవిందవక్షో వామాంక తటీ వశం వదీభూత అంటారు. అంటే ఒకరికి ముఖమునందుంటుంది సరస్వతిగా బ్రహ్మగారికి ఆయన శక్తి, శ్రీ మహావిష్ణువుకి వక్షస్థలమునందుంటుంది లక్ష్మి స్థితికార శక్తి, పరమశివుడికి వామార్ధ భాగమునందుంటుంది లయకార శక్తి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తినిచ్చింది. అది అలా మూడుగా ఉన్నటువంటి ఒక్కటి ఎవరో ఆమెయే కామాక్షి, ఆమెయే మీనాక్షి, ఆమెయే విశాలాక్షి, ఆమెయే అంబ, ఆమెయే వాసవి. కాబట్టి ఇప్పుడు ఎవరామె అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమవిదో హరేహే పత్నీం పద్మాం హరసహచరీం అద్రినిలయాం తురీయాకాపిత్వం దురధిగనిసీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. అమ్మా నువ్వే ఒకప్పుడు విష్ణువు ఇల్లాలు లక్ష్మివై ఐశ్వర్యాన్నిస్తావు, ఒకప్పుడు నువ్వే గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమ విదోహో శాస్త్రములు తెలుసున్నవారు చెప్పిన మాటమ్మా. నువ్వే ఒకప్పుడు తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతీ కటాక్షం ఇస్తావు, నువ్వే ఒకప్పుడు ఎర్రటి బట్ట కట్టుకుని శక్తినిస్తావు. మూడూ ఇవ్వగలిగిన దానివి నువ్వే. అవతలవాడు వచ్చి నీ ముందు నిలబడినప్పుడు వాడికి ఏది ఇస్తే ప్రయోజనమో దాన్ని ఆరూపంగా ఇస్తావు. చదువిచ్చినప్పుడు సరస్వతి, ఐశ్వర్యమిచ్చినప్పుడు లక్ష్మి, శక్తినిచ్చినప్పుడు పార్వతి, ఇస్తున్నది మాత్రం ఆవిడే. ఇందులో వెడుతున్నప్పుడు దాని పేరు విద్యుత్ శక్తి అంతే. అది ఇందులోకి వస్తే నేను చెప్పిన మాట గట్టిగా వినపడుతుంది, అది ఇందులోకి వస్తే నాకు గాలేస్తుంది, అది అందులో కెడితే దీపం బాగా వెలుగుతుంది. కానీ ఇవన్నీ ఉన్న లోపల అది లేనప్పుడు మాత్రం ఎందుకు పనికిరావు. అది విద్యుత్ శక్తి. శక్తి ఆ ఒక్క శక్తి ఈ మూడైతే మీకేం అభ్యంతరం లేదుగా. ఆ విద్యుత్ శక్తిగా మూడుగా మారి ప్రయోజనం ఇస్తోంది. ఆ ఒక్క వాసవియే సరస్వతి అయి చదువునిస్తుంది, లక్ష్మి అయి ఐశ్వర్యం ఇస్తుంది, పార్వతి అయి శక్తినిస్తుందని చెప్పడం వాసవి. కాబట్టి ఆమె ఇంద్రశబ్దం చేత వేదపరమైన ఇంద్రశబ్దంలో పరబ్రహ్మ మహిషి, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆమె. కాదంటారా? ఇంకొంచెం కిందకు వస్తానంటారా? వాసవుడు అంటే ఇంద్రుడు, ఇంద్రశక్తి అంటే ఇంద్రాణి. ఇంద్రాణి అన్న మాటకు అర్థం ఏంటంటే స్వర్గలక్ష్మి. సమస్త భోగములకు ఆలవాలము స్వర్గలోకము. ఇంద్రుని యొక్క శక్తి ఏదో ఆమెయే ఇంద్రాణి. కాబట్టి ఇంద్రశక్తిగా పిలవబడేటటువంటి తల్లి. కాదంటారా? ఈ ఇంద్రియములకన్నిటికీ కూడా శక్తి అయినటువంటి రూపం ఎవరుందో ఆమెయే వాసవి. మీరు ఎన్ని రకాలుగా చెప్పండి, ఆమె ఎవరు అంటే ఆదిశక్తి, ఆమెయే పరదేవత. ఒకప్పుడు సీతగా వచ్చింది, ఒకప్పుడు రుక్మిణిగా వచ్చింది, ఒకప్పుడు కాత్యాయనిగా వచ్చింది, ఒకప్పుడు దాక్షాయనిగా వచ్చింది, ఒకప్పుడు వాసవిగా వచ్చింది. అయితే నాకు కూతురుగా వచ్చిన తత్వతః నువ్వు నాకు అమ్మవి. కానీ ఇప్పుడు నువ్వు మాత్రం నన్ను నాన్నగారండి అంటున్నావు, కుసుమాంబని పట్టుకుని అమ్మా అంటున్నావు. అమ్మాని నువ్వు నిజానికి ఈవిడన్నా లౌకికంగా మమ్మల్ని అనుగ్రహించడానికి అమ్మా అంటున్నావు, కానీ నువ్వే మాకు అమ్మవి. తత్వతః నువ్వు లోకములకు తల్లివి. కాబట్టి మేము నీకు బిడ్డలమే. మా అదృష్టం ఏంటి? మిగిలిన వాళ్ళకి మాకు ఓ తేడా ఉంది. వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరి అంటారమ్మా, అన్నం పెట్టంటారు. మేమేం చేస్తాం? అమ్మ అన్నం తినంటాం. ఎందుకని? మరి కూతురుగా వచ్చావుగా. శంకరాచార్యుల వారు ఈ తేడా చెప్పారు సౌందర్యలహరిలో. ఏదో అందరూ అమ్మ అన్నం పెట్టంటారు పార్వతీదేవిని. హిమవంతుడు ఏం చేశాడు అంటే ఆయన మాత్రం ఇలా చేత్తో కరాగ్రేణ స్పృష్టం ద్రుహిణగిరిణ అని ఆ గడ్డం పట్టుకుని, తల్లి పార్వతి అన్నం తినవు, అన్నం తినకపోతే ఆకలేస్తుందమ్మా అని అన్నం పెట్టాడు. నిజానికి ఆ అన్నం పెడుతున్నది ఎవరు? ఆవిడే.
ఆవిడ అందరికీ అన్నం పెడుతుంటే అమ్మా అని పిలిచి అన్నం పెట్టే అధికారం, గడ్డం పట్టుకునే అధికారం ఆవిడ అనుగ్రహంతోనే హిమవంతుడు పొందినట్టు ఇవాళ మేం పొందాం. అందుకని అంబ శబ్దం కలిపాడు. ఇప్పుడు కలిపితే వాసవాంబ అన్నాడు. ఇప్పుడు పుట్టినది ఎవరు? పరదేవతయే. ఎందుకు పరదేవత అంటే ఆమె లౌకికంగా ఒక కర్మ అనుభవించడానికి వచ్చింది కాదు, పుత్రకామేష్టి చేస్తే వచ్చింది అగ్ని యొక్క అనుగ్రహంగా. అందుకని వాళ్ళిద్దరెవరో కారు, అన్నా చెల్లెళ్ళుగా వచ్చారు తప్ప నిజానికి వాళ్ళు సాక్షాత్తుగా పరబ్రహ్మము, పరబ్రహ్మ మహిషి నా ఇంట పుట్టారు రూపాలతో. అది కుసుమశ్రేష్ఠి యొక్క భావన. పరమ సంతోషం. కాలం గడిచిపోతోంది, ఆ పిల్ల పెద్దదైంది, యవ్వనం అంకురించింది, చక్కగా ఇంట్లో తిరుగుతోంది. అయితే సహజంగా ఆ తల్లి యొక్క లక్షణాలు చెప్పినప్పుడు ఎక్కడెక్కడ అమ్మవారు ఆవిర్భవించినా ఆవిడకి సహజంగా ఉండేటటువంటి స్వభావం చేత ఆమె పరదేవత అని తెలుస్తూ ఉంటుంది. మనం పెద్ద పట్టించుకోగాని పురాణాలు చదివేటప్పుడు వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఏదో రుక్మిణీదేవి పుట్టిందనుకోండి, ఆవిడ ఏం చేస్తూ ఉంటుందో చెప్పేవారు పోతన గారు. పెర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోట వియ్యంబులుందు గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చిలువ మెరసి రమణీయ మందిరా రమదేశములందు పువ్వు తీగలకను ప్రొదివెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలనూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు బరిహి సంఘంబులకు మురిపమ్ములు గరపు శారికాకీర పంక్తికిని చదువు చెప్పు అంటారు. ఆ రుక్మిణీదేవి పుట్టినప్పుడు సంగీతంలో, సాహిత్యంలో, చిత్రకళలో, ఆటలలో, పాటలలో అందరికీ అన్నం పెట్టడంలో ఆవిడకి ఇష్టం. ఎందుకని అంటే అమ్మవారి సహజ లక్షణం ఏమిటంటే ఆవిడ సంగీత ప్రియ. నిన్న సభలో మీతో నేను మనవి చేశాను కదా, శంకరాచార్యుల వారు మీనాక్షి పరదేవత గురించి చెప్తూ ఒక మాట అంటారు. వీణా వేణు మృదంగ వాద్యరసికాం నానా విధాడంబికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం అంటారు. కారుణ్యములకు నిధి అయినటువంటి ఓ మీనాక్షి, నీకు వాద్యముల యొక్క గోష్ఠి అంటే చాలా ఇష్టమమ్మా, వాద్యగోష్ఠి ఎందు అంటారు. అలా ఆ తల్లికి సంగీతమునందు చాలా ప్రీతి. సామగాన ప్రియా అని కదా లలితా సహస్రం. చిన్నతనం నుంచి వాసవాంబ కూడా ఏం చేస్తుండేది అంటే సంగీతాన్ని వినేది, సంగీతం పాడేది, చెలికత్తెలకి సంగీతం చెప్పేది. ఆమె నడిచి వెడుతుంటే ఆమె యొక్క నడకలను చూసి హంసలు నడకలు నేర్చుకుంటుండేవి. ఎందుకని? మరాళి మందగమన. అసలు రహస్యం ఏమిటి? యోగులు ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతున్నప్పుడు భావసమాధిలో వాళ్ళ దగ్గర అమ్మవారు కదిలి వెడుతున్నప్పుడు అమ్మవారి పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క శబ్దములు వాళ్ళకి వినపడతాయి. అది యోగి వింటాడు. అందుకే అటువంటి మహాపురుషులు ఎక్కడుంటారో అటువంటి గదులలో సువాసనలు వస్తాయి. ఎందుకంటే అమ్మవారు తిరుగుతోంది అని గుర్తు ఏమిటంటే ఆ సువాసనే. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్తారు ఆ రహస్యం. ధునోతుద్భంతం నస్తులిత దళితేందీ వరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణం చికురనికురంబం తవ శివే అంటారు. ఆవిడ జుట్టుకి, జుట్టులో పువ్వులకి కూడా అంత గొప్ప పరిమళం ఉంటుంది. కాబట్టి ఆ తల్లి సంగీత సాహిత్యముల యందు, లలితమైన భావనల యందు ప్రీతి కలిగి ఉంది వాసవాంబ. విరూపాక్షుడు గురువుగారైన భాస్కరాచార్యుల వారి దగ్గర వేదం నేర్చుకున్నాడు, గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు, విలువిద్య నేర్చుకున్నాడు, ధనుర్వేదం నేర్చుకున్నాడు. అంటే రాజ్య సంరక్షణకి కావలసినటువంటి సమస్త విభూతులను ఆయన సంతరించుకున్నాడు. లలితమైనటువంటి భావనలను, విద్యలను ఆమె సహజంగా ప్రకటనం చేసింది. ఇలా కొంతకాలం అయింది. సామంతరాజులు ఎక్కడుంటారో అక్కడికి ప్రభువులు వస్తూ ఉంటారు. ఒకప్పుడు పెనుగొండ విష్ణువర్ధనుడు వచ్చాడు, ఆతిథ్యం ఇచ్చాడు. వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వడం ఈ దేశ సంప్రదాయం. కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన అంటారు రామాయణంలో. కాబట్టి ప్రభువు విష్ణుస్వరూపుడు కనుక ఆయనకి ఆతిథ్యం ఇచ్చాడు. ఇంటికొచ్చినటువంటి విష్ణువర్ధనుడు ఆ పిల్లని చూశాడు. నవయవ్వనంలో ఉంది. ఈమెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆయన క్షత్రియుడు, వీళ్ళు వైశ్యులు. ఈ పిల్లనివ్వచ్చా? క్షత్రియుడికి అనుమానం వచ్చింది. తండ్రి ఏమీ మాట్లాడలేదు.
సరే మీరు నిర్ణయం చెయ్యండి అని చెప్పి విష్ణువర్ధనుడు వెళ్ళిపోయాడు. ఈయన వ్యక్తిగత సమస్యని సమాజ సమస్య చేశాడు కుసుమశ్రేష్ఠి. తానొక నిర్ణయం చెయ్యలేదు. 614 మందిలో ఉంది, నాకు జ్ఞాపకం ఉంటే సరిగ్గా 614 మంది వైశ్యకులాని 612 103 దగ్గరగా 714 మంది గోత్రాల వాళ్ళని వైశ్యులందరినీ కూడా సమావేశపరిచి భాస్కరాచార్యుల వారిని ఆధ్యక్షం వహించమన్నాడు. ఆధ్యక్షం వహించమని నా కుమార్తె అయినటువంటి వాసవాంబని విష్ణువర్ధనుడు అడుగుతున్నాడు. ఇవ్వనా ఇవ్వవద్దా అని అడిగాడు. అందులో అధికులు 612 గోత్రములకు చెందినటువంటి వైశ్యులు అన్నారు, ప్రభువుకి నీ కుమార్తె భార్య అవడం, ప్రభువుతో బంధుత్వం కలవడం మనం మరింత బలపడడానికి ఉపయోగపడుతుంది, కాబట్టి పిల్లనియ్యి అన్నారు. కానీ కొంతమంది మాత్రం 102 గోత్రముల వారు మాత్రం అన్నారు, అలా ఇవ్వవద్దు, మనకంటూ ఒక సదాచారం ఉన్నది కదూ, కాబట్టి ప్రభువుకి పిల్లనిచ్చి పెళ్లి చేయవద్దు. 2, మనం ప్రభువు అడిగాడు కాబట్టి మన పిల్లనిచ్చేయాలని చెప్పి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వడం అనేటటువంటిది స్త్రీ మర్యాదకి విఘాతం. ఆమెకి ఇష్టం ఉందా లేదా అన్నదానితో సంబంధం లేదు. ఏదో రత్నహారీ చపార్థివా అని లోకంలో ఒక మాట, లోకంలో ఎక్కడ విలువైన వస్తువు దొరికినా అది ప్రభువుదే అని. ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి పిల్లని ఆయనకి ఇచ్చేయడం ఏమిటి? ఆమె మనసుతో సంబంధం ఎక్కడుంది? అసలు ఆమెకి ఇష్టమా కాదా? అలా ఉండడమా ఆమెకి అంగీకారయోగ్యమా కాదా? ఇది విచారించవా? ఆయన అడిగాడని ఇచ్చేస్తావా? ఇవ్వవద్దు. ఆ పిల్లకి ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే ఇవ్వడానికి వీల్లేదు. అసలు అలా ఇవ్వద్దు. రాజుకి పిల్లని ఇవ్వడం ఏమిటి? ఇవ్వవలసిన అవసరం లేదు మనకి. కాబట్టి ఇవ్వకపోతే ఏమవుతుంది? ప్రభువు శక్తివంతుడు, తన యొక్క చతురంగ బలాల్ని తీసుకుని మన మీదకి వస్తాడు పిల్లల్ని తీసుకెళ్ళడానికి. మనం ఏం చేద్దాం? చిట్ట చివరి నెత్తుటి బొట్టు వరకు పోరాటం చేద్దాం. రాజ్య పరిపాలన చేస్తున్నావుగా, యుద్ధం చేద్దాం. మడిసిపోతే మడిసిపోతాం, గెలిస్తే పిల్లని రక్షించుకుంటాం. ఇప్పుడు కొంతమంది వేరు వర్గమైపోయి యుద్ధం చేద్దామన్నారు, కొంతమంది యుద్ధం వద్దు పిల్లనిద్దామన్నారు. ఇప్పుడు అది కుటుంబ సమస్య ఏమైంది? సమాజ సమస్యగా మారి వింది అన్నింటినీ తల్లి. అన్నీ విన్న వాసవాంబందే ఇందులో 2 అంశాలు ఇవిడి ఉన్నాయి. ఒకటి, నేను పెళ్లి చేసుకోవడం. ఇక్కడ పెళ్లి చేసుకోవడం అనేటటువంటి మాటలో నా ప్రమేయం ఉండాలి కదూ, నా ఇష్టాయిష్టములకు కూడా ఒక సంబంధం ఉంటుంది కదూ. స్త్రీ అనేటటువంటిది అబల అన్న భావన కూడదు. మీరు ఎప్పుడైనా సరే అమ్మవారి తత్వంలో ఇది ప్రధాన భాగం, ఇది గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ అంటే అబల, ఆమె మన్నేం చేస్తుంది అనేటటువంటి చాలా చులకన స్వభావాన్ని అమ్మవారు అంగీకరించదు. ఒకప్పుడు మహిషాసురుడు అలాగే ప్రవర్తించాడు, అబలను అందించేస్తుంది కాబట్టి అసలు స్త్రీ చేతిలో చనిపోకూడదని నేను వరం అడగనన్నాడు. మహిషాసుర మర్దని అయి చంపేసింది. అబల అనేటటువంటి చులకన భావం కూడదు. ఆమె స్త్రీ, అందంగా ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను. ఇది స్త్రీ స్వాతంత్ర్యానికి, స్త్రీ మర్యాదకి భిన్నమైనటువంటి ప్రవృత్తి. అబలగా భావించడం దోషం. 2, వ్యక్తిగతమైన సమస్యని సమాజ సమస్య చేసి ఇవాళ కొంతమంది ఇష్టమని, కొంతమంది ఇష్టం లేదని, కొంతమంది ప్రభువు పక్కన నిలబడి, కొందరు వ్యతిరేకంగా నిలబడి యుద్ధం చేసి నా పెళ్లి కోసమని మీరందరూ తగులాడుకుని ఇంతమంది మరణించి ఇంతమంది నెత్తురు ఏరుగా ప్రవహించడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడైతే ఒక స్త్రీ మర్యాద అబలా అన్న పేరుతో మంట కలిసిపోతోందో, ఎప్పుడైతే మనం ఎదురు తిరిగి నిలబడలేకపోతున్నామో, మన ఇచ్ఛానుసారం నడవలేకపోతున్నామో, అది 10 మంది సమస్య చేసి 10 మంది దానికోసం మరణించేటట్టు చెయ్యడం కన్నా మనకు ఆ విషయం ఇష్టం లేదు కాబట్టి మనం శరీర త్యాగం చేయడం మంచిది. కాబట్టి నేను గోదావరి నదీ తీరంలో బ్రహ్మకుండం దగ్గర అగ్నికుండాన్ని ఏర్పాటు చేసుకుని అందులోకి ప్రవేశిస్తాను. నేను మీకు మొట్టమొదటి చెప్పాను, దాక్షాయణీ స్వరూపంగా సతీదేవిగా శరీర త్యాగం చేస్తూ ఆమె ఏ సందేశం ఇచ్చిందో ఈ అవతారంలో కూడా ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చింది. నేను అగ్నికుండ ప్రవేశం చేస్తాను.
ఈ సిద్ధాంతమును అంగీకరించిన వారు కూడా అగ్నికుండ ప్రవేశము చేయవచ్చు. 102 గోత్రముల వారు అగ్నికుండములను ఏర్పాటు చేసుకున్నారు. తల్లిది ఒకటి, 103 అగ్నికుండాలు. గోదావరి నదీ తీరంలో బ్రహ్మకుండం దగ్గర 103 అగ్నికుండములను ఏర్పాటు చేసి ఆ తల్లి అందులోకి ప్రవేశిస్తూ ఒక మాట చెప్పింది. ఇక పైన మీరందరూ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఊరూతదస్య యద్వైశ్య అని కదు వేదవాక్యం. దేశభక్తికి, మనసు స్వచ్ఛంగా ఉండడానికి, సమాజ సేవకి, వర్తక వాణిజ్యములకు, వ్యవసాయమునకు యోగ్యత సహజముగా కలిగినటువంటి జాతి. కాబట్టి మీరు వాటి యందు మనసు లగ్నం చెయ్యండి, విజయం సాధిస్తారు. తప్ప రాజ్య పరిపాలన మీకు సంబంధించినది కాదు. రాజ్య పరిపాలన మీద దృష్టి పెట్టవద్దు. వీటి యందు మీరందరూ కూడా స్థిరపడండి. నా మాటని మీరందరూ కూడా తల్లి మాటగా స్వీకరించండి అని చెప్పి అగ్నికుండ ప్రవేశం చేసేసి శరీర త్యాగం చేస్తుంటే మిగిలిన వారికి అనుమానం వచ్చి, అమ్మా నీ యథార్థ స్వరూపాన్ని ప్రకాశింపచేయి, నువ్వు చిట్ట చివర చరమ సందేశంగా మాకు ఈ వాక్కులు వినిపించావు, అసలు నువ్వెవరు అని అడిగారు. అసలు నువ్వెవరు అని అడిగినప్పుడు ఇప్పుడు మీరు దేవాలయంలో చూస్తున్నటువంటి పరదేవతా స్వరూపాన్ని ప్రకాశింపచేసి, తాను పరమశివుని యొక్క ఇల్లాలినని, సాక్షాత్తుగా భగవతి స్వరూపిణినని చెప్పడానికి త్రిభంగి స్వరూపంగా నిలబడి, అంటే నడుం కొద్దిగా పక్కకి వాల్చి, విభుజి అంటే 2 భుజములు కలిగినదై, లంబిత హస్తం అంటారు, ఒక చెయ్యి ఇలా పక్కకి పెట్టి ఉంచి ఒక చేతిలో పద్మం మొగ్గ పట్టుకుంటారు, పువ్వులు. ఆ పద్మాలు చేత్తో పట్టుకొని, నేను సాక్షాత్ పరదేవతా స్వరూపాన్ని మీ అందరికీ ఒక సందేశాన్ని ఇచ్చి, సమాజంలో మీరు ఏ మార్గంలో వెడితే అభ్యున్నతిని పొందుతారో మీకు చెప్పడం కోసం వచ్చిన దాన్ని. అందుకని నేను ఈ కుసుమ సృష్టికి, కుసుమాంబకి కుమార్తెగా వచ్చాను. వారి కర్మ అక్కడతో పూర్తయిపోయింది, ఇక వారు పుట్టవలసిన అవసరం ఉండదు. మీరు తల్లిగా బిడ్డల్ని చేసి చెప్తున్న నా మాట పాటించండి అని వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ రంగముల యందు ప్రవేశించినటువంటి ఈ వర్ణము వారందరూ కూడా సిద్ధహస్తులై లోకమునందు మంచి పుణ్యకార్యములు చేస్తూ నిలబడ్డారు. అందుకే మీరు ఆలోచించండి, దేశభక్తికి పెట్టింది పేరు. భారతదేశానికి స్వాతంత్ర సంగ్రామంలో అహింసని ఆయుధంగా చేసుకుని, సత్యాన్ని ధర్మాన్ని నా 2 నేత్రములు చేసుకుని అహింసా మార్గంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు కబంధ హస్తములలోంచి భరతమాతని కాపాడి, దాస్య శృంఖములను ఛేదించి సర్వతాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని ఆవిష్కరింపచేస్తానని ప్రతిజ్ఞ చేసి స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారు ఈ వర్ణంలోంచి వచ్చిన వారి. ఆంధ్ర రాష్ట్ర పోరాటాన్ని నిర్వహించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఈ వర్ణంలోంచి వచ్చిన వారి. అది నేను ఏదో కేవలముగా ఒక కులం గురించి మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదని మీరు గమనించాలి. అది పరదేవత యొక్క అనుగ్రహ విశేషణంగా నేను ప్రతిపాదన చేస్తున్నాను. దేశభక్తి ఎందు తిరుగు లేకుండా ఉండగలరు, మనసు అంత స్వచ్ఛంగా ఉండగలదు. అందుకే అంత పెద్ద స్వాతంత్ర సంగ్రామం చేసిన, ఒక్క క్షణం ఖాళీ లేకుండా మహానుభావుడు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న, ఒక కొల్లాయి గుడ్డ కట్టుకున్న, ఇప్పటికీ జాతిపితయై ఎప్పటికీ భారతీయులందరికీ కూడా తండ్రి స్థానంలో నిలబడినటువంటి కీర్తి సంపాదించుకున్న మహాపురుషుడు మహాత్మా గాంధీ గారు. ఈ దేశానికి ఎవరొచ్చినా రాజ్ఘాట్కి వెళ్ళి ఆయనకి నివాళి సమర్పిస్తారు. అటువంటి మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అంతటి మహానుభావుడు ఎంత స్వచ్ఛమైన మనసు లేకపోతే ఇన్ని కోట్ల మంది శరీరాలు విడిచిపెడుతున్నారు. శరీరం విడిచిపెడుతున్నప్పుడు భగవన్నామం చెబుతూ వెళ్ళిపోగలిగినటువంటి అదృష్టాన్ని ఎంతమంది పొందుతున్నారు. ఎదురుగుండా కక్ష కట్టిన వ్యక్తి నిలబడి తుపాకీ పట్టుకుని గుండెల్లోకి తూటాలు కాల్చేస్తుంటే, ఒక తూటా వెనక ఒక తూటా గుండెల్లో దిగబడుతుంటే గుండె చేత్తో పట్టుకొని హే రామ్ హే రామ్ అంటూ ఆయన ఒరిగిపోయాడంటే
ఆయన ఎంత స్వచ్ఛమైన హృదయం ఉన్నవాడో, ఎంత పరమభక్తి తత్పరుడు, ఎంత వేద ప్రామాణ్యమును అంగీకరించినవాడో, ఎంతగా దేశాన్నంతటినీ తన కుటుంబంగా ప్రేమించినవాడో, ఎంత విశాల హృదయుడు, ఎంత భగవద్గీతని ఆరాధించినవాడో, ఎంతటి మహాత్ముడు కాకపోతే కంచికామకోటి పీఠాధిపతులైన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారంతటి వారు మహాత్మా గాంధీ గారితో సమావేశం పెట్టవలసి వస్తే వారితో కలిసి కూర్చోడానికి యోగ్యమైన ప్రదేశం ఏది అంటే గోశాలలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టి మాట్లాడుకున్నారు ఇద్దరు. అంటే ఒక గోవు పట్ల, గోశాల పట్ల అంత పవిత్ర భావన కలిగినటువంటి వారు గాంధీ గారు. ఇవాళ జాతి పితగా నిలబడ్డారు. నిన్నగాక మొన్న కదూ అక్టోబర్ 2 వారి యొక్క జన్మదినాన్ని మనందరం నిర్వహించాం. ఈ దేశపు ఊపిరిలో గాంధీ గారు ఉన్నారు. ఆయన సాక్షాత్ వాసవి కన్యకా పరమేశ్వరి అనుగ్రహంతో జన్మించినవాడు అని చెప్పడంలో నాకు మాత్రం ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అంత స్వచ్ఛమైనటువంటి మనసు కలిగిన వాడు పొట్టి శ్రీరాములు గారు. అందుకే మీరు పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర చదివితే కొన్ని విశేషాలు కనపడతాయి. మహాత్మా గాంధీ గారు ఎప్పుడైనా నడిచి వెడితే ఆయన వెనక నడిచేవారు అందరూ. పొట్టి శ్రీరాములు గారు ఒక్కరూ మాత్రం గాంధీ గారి ముందు నడిచేవారు. ఒకప్పుడు ఆయన పాదయాత్ర చేస్తుంటే పొట్టి శ్రీరాములు గారు ముందు నడుస్తుంటే ఆ పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు చూసి అందరూ గాంధీ గారి వెనక వెడితే ఈయనేమిటి ఎప్పుడు ముందు నడుస్తూ వెడుతుంటాడు, కాబట్టి అలా ముందు నడవకుండా ఆయన ఆపండి అన్నారు. గాంధీ గారు వెంటనే ఆపి అన్నారు, ఆయనది పరమ స్వచ్ఛమైన మనస్సు, ఆయనని నడవనివ్వండి అన్నారు. ఎంతమంది దేశభక్తులు పుట్టారు. ఎక్కడికి వెళ్ళండి, ఏ దేవాలయాన్ని పునరుద్ధరించినా, ఎక్కడ అన్నదాన సత్రం ఉన్నా, ఎక్కడ దేవాలయాల్లో పెద్ద పెద్ద నగలు చేయించినా, సమాజంలో ఎక్కడ యజ్ఞ యాగాది క్రతువులు జరిగినా, ఎక్కడ ఏ ఆశ్రమాలు నిలబడినా, ఎక్కడ వేదాంత గోష్ఠి జరిగినా, ఎక్కడ మహాత్ముల్ని ఆదరించినా, ఎక్కడ ఆర్థికంగా పరిపుష్టి లేని వారికి దానాలు చేసి కాపాడిన, ధార్మిక కార్యక్రమాల్లో ముందున్న, ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరందరూ దేశ చరిత్రలో శాశ్వతమైన కీర్తి గణించి అలా నిలబడ్డారు. నా ఉద్దేశ్యం, మీరు అలా ఉంచుకోగలిగారు, వర్తక వాణిజ్య రంగముల యందు వృద్ధి సాధించగలిగారు అంటే అది కేవలము వాసవి కన్యకా పరమేశ్వరి మీకు జనని అయి అనుగ్రహించినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి వరం. అందుకే ఆమె వారికి అందరికీ కూడా కులదేవత అయింది. కులదేవత అన్న మాటకు అర్థం ఏమిటంటే పరంపరాగతంగా సింహాసనంలో ఆమెయే ఉండాలి, ఆమెనే అర్చించాలి, ఆమె దేవాలయాన్ని విస్మరించకూడదు. ఇష్టదేవత వేరొకరు ఉండొచ్చు. మీరు రామాయణం చదువుకుని రాముడు మీకు ఇష్టదేవత కావచ్చు, లేకపోతే వేరొకరు ఇష్టదేవత కావచ్చు. సింహాసనంలోంచి కులదేవతని తీసేసే అధికారం మాత్రం లేదు. మొదటి పూజ కులదేవతకి, మొదటి దర్శనం కులదేవతకి, మొదట ప్రాణాలు కింద కాపాడుకోవలసింది ఎవరిని అంటే ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని, ఈ చరిత్రని, ఈ సంప్రదాయాన్ని, ఈ అమ్మవారిని, అమ్మవారి పూజని, అమ్మవారి దేవాలయాల్ని మొట్టమొదట కాపాడుకోవలసినటువంటి సంప్రదాయము మీది. ఇది నాకు ఏ పక్షపాతం లేకుండా నేను ప్రతిపాదన చేస్తున్నటువంటి ఒక సంప్రదాయ సంబంధమైన విధానాన్ని మాత్రమే చెప్తున్నాను తప్ప నేను మిమ్మల్ని నిరుత్సాహపరచట్లేదు. భద్రాచలం వెళ్ళొద్దు, తిరుపతి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇష్టదైవంగా మీరు ఎవరినైనా భావించండి. కులదైవంగా మొట్టమొదటి పువ్వు మాత్రం వాసవి కన్యకా పరమేశ్వరికి వెళ్ళాలి. కన్యక అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలము పెళ్లి కానిది అని కాదు. కన్య అన్న మాటకు అర్థం ఏమిటంటే ధీరా కులవతి అని. ధీరా అంటే విశేషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి తల్లి. ఆమె మంత్రిని, రాజశ్యామలా స్వరూపం. ఆమెని నమ్ముకుంటే విద్యాబుద్ధులు లభిస్తాయి. ఆ తల్లి మంచి నిర్ణయం చేసి తరువాత కాలంలో తన బిడ్డలందరూ కూడా మంచి మార్గంలో వర్తక వాణిజ్యాలలో రాణించి స్వచ్ఛమైన హృదయాలతో, దేశభక్తితో, శాంతియుతంగా బ్రతికి 10 మందికి తాము ఆలవాలంగా తొడలై శరీరం నిలబడినట్టు వాళ్ళు ఆధారభూతులు కావాలని అపేక్షించింది. కాబట్టి ఆ తల్లి యొక్క సందేశాన్ని అందుకున్నారు.
అయ్యో ఇంతమంది అగ్నికుండాలలో ప్రవేశించారట, ఆ పిల్ల కూడా అగ్నిగుండంలో ప్రవేశించిందిట అని తెలుసుకున్న రాజు పరుగు పరుగున వచ్చాడు పెనుగొండ. కానీ ఊరి పొలిమేరలకు వచ్చేటప్పటికే నిత్తురు కక్కుకుని మరణించాడు. కారణం నేను మీకు ప్రసంగ ప్రారంభంలోనే మనవి చేశాను. ఎవరైనా అమ్మవారిని తన కుమార్తెగా రమ్మని అడగవచ్చు. అమ్మవారి యందు భర్తృభావన పురుషుడికి పనికిరాదు. ఆ తల్లికి భర్తృస్థానంలో ఆలోచిస్తే ఆమె కన్నులు ఎరిపెక్కుతాయని చెప్పారు శంకరాచార్యుల వారు. అమ్మ దగ్గర నిలబడినప్పుడు నేను పురుషుడను అని నిలబడకూడదు. అమ్మా నేను నీ కొడుకునమ్మా అని నిలబడాలి. అందుకే నేను నీ కొడుకునమ్మా అని వెళ్ళి నిలబడితేట ఆవిడ ఎంత సంతోషం పొందుతుందోట, నా బిడ్డ వచ్చాడు అని. నేను మగాణ్ణమ్మా అని నిలబడితే ఆవిడ కన్నులు ఎరిపెక్కుతాయిట. ఆవిడ దృష్టిలో పురుషుడు పరమశివుడు ఒక్కడే. శివే శృంగారార్ధ్ర తదితరచనే కుచ్చనపరా అన్నారు శంకరాచార్యుల వారు. అందుకే ఆ తల్లిని వివాహం చేసుకోవాలని ఆమె యందు శృంగార భావన పొందినటువంటి రాజు నిత్తురు కక్కుకు మరణించాడు. ఆయన కుమారుడు రాజరాజ నరేంద్రుడు వచ్చి చూశాడు. అయ్యో మహాతల్లి, ఈ తల్లి ఆరాధింపబడాలి. ఇక పైన ఈ తల్లికి అన్ని చోట్ల దేవాలయాలు కట్టి ఆరాధన చెయ్యాలి అని నిర్ణయం చేశాడు. వాసమాంబకి సోదరుడుగా వచ్చినటువంటి విరూపాక్షుడు ఇక పైన మనం రాజ్య పరిపాలన జోలికి వెళ్ళవద్దు, రాజ్య పరిపాలన జోలికి వెళ్లకుండా లబ్ధ ప్రతిష్ఠులమై వర్తక వాణిజ్య రంగముల యందు స్వచ్ఛమైన హృదయంతో దేశభక్తితో రాణిద్దామని నిర్ణయం చేసి తన వారినందరినీ కూడా ఆ రంగం వైపు పయనింపచేశాడని, ఆనాటి నుండి ఈనాటి వరకు వాసవీ కన్యకా పరమేశ్వరి, కన్యక అంటే మీకు ఇందాక మనవి చేశాను కదా, ధీరా కులవతి, గొప్ప బుద్ధి కలిగి నిర్ణయం చేసి కాలంతో సంబంధం లేకుండా తన బిడ్డల్ని కాపాడుకుంది. ఆమెయే పరమేశ్వరి. ఈశ్వరి అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే సర్వజగన్నియామకురాలు. ఆమె ఒకరికి కోట్లు ఇచ్చిందనుకోండి, ఎందుకు ఇచ్చావని వాడు అడగడానికి వీల్లేదు. తీసేసిందనుకోండి, ఎందుకు తీశావని అడగడానికి వీల్లేదు. ఆమె సృష్టి స్థితి లయ చెయ్యగలిగినటువంటి స్వరూపిణి. మామూలు ఈశ్వరి కాదు, పరమ ఈశ్వరి. అందుకే లోకాల్లో ఆమె పాదముల వంక చూసి ఒక నమస్కారం చేస్తే చాలు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటారు, హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశచరమ భాగ్యే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం సృజనమితి అని ఆ సమయాచారమునందుండేటటువంటి వారిని రక్షించు పాదములు కలిగినటువంటి తల్లి. హిమానీ హంతవ్యం హిమగిరి దివాసైక చతురౌ. పద్మం ఉందనుకోండి, మంచు వచ్చి తగిలితే ముడుచుకుపోతుంది. చీకటి పడిందనుకోండి, పద్మం ముడుచుకుపోతుంది. కానీ అమ్మవారి పాదాలు సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం అంటారు. పాద పద్మములు అంటాం, కానీ నిజానికి పద్మములకు అమ్మవారి పాదములకు పోలిక లేదు. ఎందుచేత? పద్మాన్ని తీసుకెళ్లి హిమాలయ పర్వతం మీద పెట్టారనుకోండి, అంత చలికి తట్టుకోలేదు, ముడుచుకుపోతుంది. మంచు వచ్చి తగిలిందనుకోండి, ముడుచుకుపోతుంది. చీకటి పడిందనుకోండి, ముడుచుకుపోతుంది. పద్మంలో లక్ష్మీదేవి కూర్చుంటుంది, కానీ అమ్మవారి పాదాలో హిమవంతుడికి కూతురు కాబట్టి ఎప్పుడూ హిమవత్ పర్వతం మీద తిరుగుతుంది, ముడుచుకుపోయాయా? మంచు వచ్చి తగులుతుంది, ముడుచుకుపోయాయా? చీకటి పడిపోతే అమ్మవారి పాదాలు ముడుచుకుపోయాయా? ఎప్పుడైనా ఏ కష్టంలో ఉండండి, ఒక్కసారి తలుచుకుంటే చాలు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచతిభిః తరుణాం దివ్యానాం హసతి యువతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహాయ దదతౌ అంటారు. ఒక్కసారి ఆ పాదపద్మములను తలుచుకుని నమస్కరించినంత మాత్రం చేత ఎంత ఆపదలో ఉన్నవాణ్ణి అమ్మా అంటే చాలు చెయ్యిచ్చి పైకెత్తేటటువంటి తల్లి. కాబట్టి పరమ ఈశ్వరి ఆ తల్లి. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు వాసవి కన్యకా పరమేశ్వరి అన్న పేరుతో ఆ తల్లి కీర్తింపబడుతోంది, ఆరాధింపబడుతోంది.